చేస్తున్న సంక్షేమ పథకాలు నేను 2000 ఇస్తా, లేదా నేను 500 రూపాయల సిలిండర్ ఇస్తా, లేదా 200 మీటర్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నా, అదే అభివృద్ధిగా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవమైన అభివృద్ధి కాదు, ఇది నీటి మీద రాత లాంటిదే ఈ అభివృద్ధి అని జనంకు అర్థం అవడానికి టైం పట్టొచ్చు, లేదా అర్థమైపోయి ఉండొచ్చు. దాని గురించి పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. ఇక్కడికి విషయానికి వస్తే కాంగ్రెస్ కనుక ప్రచార పర్వాన్ని కనుక ముందుకు వస్తే, ప్రచారం కనుక బేస్ చేసుకొని మాట్లాడితే రేవంత్ రెడ్డి సర్వమై నడిపించాడు. అంటే రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా, ఎవరు కరిగా వచ్చినా, ఇంకెవరు చేసినా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రధానంగా అన్ని రంగాల్లో, అన్ని మాటల్లో, అన్ని వ్యవస్థలో రేవంత్ రెడ్డి మార్కు కనిపించింది. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలా కానీ, పార్టీ అధ్యక్షుని హోదాలా కానీ రేవంత్ రెడ్డి యొక్క ప్రభావం చాలా స్పష్టంగా అనిపించింది.